కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 19, 20 వార్డులకు సంబంధించినటువంటి సచివాలయంలో మరి ఎవరైతే మన నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకల్గా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీని గారి చిత్రపటాలు ఏర్పాటు చేయడం. ముందుగా ఇక్కడ సిబ్బంది గమనించాల్సిన విషయం ఏంటంటే, నాయకులు వార్డుల్లో అందుబాటులో ఉంటారు. ఏదైనా సమస్య వస్తే నాయకుల దగ్గరికి ఖచ్చితంగా ఇక్కడ సమస్య ఇదే ఉందని చెప్పేసి చెప్పడానికి రావడం జరుగుతుంది 100%. అట్లనే సచివాలయం అనేది ఒక వేదిక, అంటే సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అధికారులకు తెలుసుకోవడానికి అక్కడ వేదికగా ఉంది. కాబట్టి మాతో పాటు మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మర్యాదపూర్వకంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఏమి విసుక్కోకుండా వాటిపై అధ్యయనం చేసి అవసరమైతే ఉద్యోగంగా మీరు ఏవైతే తోడ్పాటు చేయాలో అలాంటి తోడ్పాటుకు మీరు ముందుకు రావాలి. ఇప్పుడు వాళ్ళ మీద చూపించేటువంటి ఏదైనా నిర్లక్ష్యత, ఏదైనా వ్యతిరేక భావం మీరు చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మాకు తెలియజేస్తారు. తెలియజేస్తే అంటే మా ద్వారా వస్తే అంటే మీ మీద పనిష్మెంట్ తీసుకుని ఆలోచించాం, కానీ ఖచ్చితంగా మీ మీద వ్యతిరేక భావం ఉంది. కాబట్టి ఏ ఉద్యోగి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేసేటువంటి ఏదైనా సేవా దృక్పథంతో ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలమైన పరిస్థితి ఉంది. అంత ముందు చేసేటువంటి ప్రభుత్వ పాలన చిన్నపేటం చేసినటువంటి బతుకుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అందరూ సమిష్టిగా గుర్తించాలి. నాయకులు కానీ, ఉద్యోగులు కానీ కలిసి ఒక రకమైనటువంటి ఒక నడవడికి ముందు మనం అలర్ట్ చేసుకుని ఎదురుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ వేల కోట్ల రూపాయల అప్పులతో ఇవాళ మన ప్రభుత్వం స్టార్ట్ అయింది. ప్రజలకి మంచి చేయలేనటువంటి తరుణం ఇది. ఇవాళ మన నియోజకవర్గానికి మన అదృష్టం ఏంటంటే ఏ సమస్య ఉన్నా సరే వెంటనే తీర్చగలిగినటువంటి ఒక వ్యక్తి మనకు అందుబాటులో ఉన్న ఆయన బొలిశెట్టి శ్రీని గారు. మన వార్డులో ఉన్న సమస్యలు గుర్తించండి, లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదా అక్కడ సమస్యలు మీరు కూడా గుర్తించండి. ప్రజలు చెప్పే చిన్న చితక సమస్యలు కూడా మీరు రాసుకుని నాయకుల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఈ వార్డు ఇన్ఛార్జి అలా సోమరాజు గారికి, అలానే అధ్యక్షులు చిన్నా గారికి, అలాగే 19వ వార్డు అధ్యక్షులు మేడిశెట్టి మాణిక్యాలరావు గారికి, బోధంకి శ్రీను గారికి, కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు బీజేపీ నాయకుడు సోమేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారు కార్యక్రమానికి వచ్చినందుకు గాను వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏ సమస్య ఉన్నా సరే అందరూ కలిసికట్టుగా తిరుగుతాం, ప్రజలకు అందుబాటులో ఉందాం. మనం అంతా కలిసి ప్రజాప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.